హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సురేష్ డైలీ అప్డేట్స్. ఈరోజు మనం ఈ వీడియోలో ఒక అందమైన ప్లేసెస్ చూడబోతున్నాం. ఈ ప్లేస్ ఏదో ఎక్స్ప్లెయిన్ చేశారా ఫ్రెండ్స్? ఋషికేశ్ అనేది ఉత్తరాఖండ్ రాష్ట్రంలో డెహ్రాడూన్ జిల్లాలోని ఒక మున్సిపాలిటీ ప్రాంతం. ఇక్కడ ప్లేసెస్ మాత్రం మామూలుగా లేవు ఫ్రెండ్స్. అన్నీ న్యాచురల్గా ఉంటుంది. ప్లేస్ చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ ఎయిర్ కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్. ఎలాంటి పొల్యూషన్ లేదు, ప్రశాంతమైన వాతావరణం, అంతా నేచురల్గా బాగుంటుంది ఫ్రెండ్స్. దయచేసి వీడియో పూర్తిగా చూడండి, చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ఈ ప్లేస్ విజిట్ చేయాలనుకుంటారు ఈ వీడియో చూసిన తర్వాత. అలాగే ఇదే కాదు ఫ్రెండ్స్, మనకు పార్ట్ 2 వీడియో కూడా ఉంది. అందులో రిషికేశ్లో మేము చేసిన రాఫ్టింగ్ వీడియో ఫుల్గా సెకండ్ పార్ట్లో అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్. ఆ వీడియో కూడా ఫుల్గా చూడండి ఫ్రెండ్స్. ఎంజాయ్ చేయండి వీడియో. అలాగే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ ఎంజాయ్ ద వీడియో ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మేము ఉండబోయే రిసార్ట్ కాడికి అయితే వచ్చాము. ఇందులోనే మేము 2 days ఉండబోతున్నాం. ఈ రిసార్ట్ గురించి చాలా బాగుంది ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే మేము మా బ్యాగ్స్, లగేజెస్ అన్నీ ఇక్కడ పెట్టేసాం. ఫస్ట్ ఫుడ్ తినాలి కాబట్టి మేము ఇక్కడికి వచ్చేసాం. ఫుడ్ కూడా చాలా బాగుంది. ఇదే మేము ఉండబోయే రూమ్ ఫ్రెండ్స్. రూమ్ లోపలికి అయితే వెళ్తున్నాం. రూమ్ చూస్తే ఇన్సైడ్ అయితే ఎలా ఉంది ఫ్రెండ్స్? చాలా బాగుంది. చాలా నీట్గా అండ్ గ్రాండ్గా ఉంది. నేను ఎక్స్పెక్టేషన్ కన్నా చాలా బాగుంది రూమ్. ఫుల్ ఏసీ అండ్ టీవీ. ఇది అవుట్ సైడ్ ఫ్రెండ్స్. మేము ఉంటున్న రిసార్ట్కి అవుట్ సైడ్ ఇలా ఉంటుంది. ఎత్తైన మౌంటైన్ అపోజిట్లో అండ్ స్విమ్మింగ్ పూల్ ఉంది. చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్. నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంకా మేము రాఫ్టింగ్ కోసం అయితే బయటికి వెళ్తున్నాం, నేను మా టీం. ఇలా మార్గ మధ్యంలో చూస్తుంటే అందమైన ప్లేసెస్ మాత్రం మనల్ని అట్రాక్టివ్ చేస్తాయి. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగున్నాయి. ఓకే ఫ్రెండ్స్, ఎంజాయ్ ద వీడియో.
ఫ్రెండ్స్ మనం ఫైనల్గా రాఫ్టింగ్ ప్లేస్కి అయితే వచ్చేసాం. ఇక్కడ మనం రాఫ్టింగ్ చేయబోతున్నాం. ఈ ఎక్స్పీరియన్స్ మాత్రం మామూలుగా ఉండదు ఫ్రెండ్స్. అది సపరేట్ ఒక వీడియో చేసి నేను అప్లోడ్ చేస్తున్నాను పార్ట్ 2గా. ఆ వీడియో చూడండి ఫ్రెండ్స్, మీరు కూడా ఫుల్ ఎంజాయ్ చేస్తారు. ఇక్కడే మనం స్టార్టింగ్ చేయబోతున్నాం. ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్గా 1.5 నుంచి 2 కిలోమీటర్ ఉంటుంది జర్నీ మనది. అది వేరే లెవెల్ ఉంటుంది. అది మీరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేరు, అలాగే నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు.